గాయస్, వెల్కమ్ మై ఛానల్ సామ్ 99 ఖమ్మం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మా బాబు గారు పుట్టినరోజు అని అయితే గుడికి అయితే వచ్చాం గాయస్. నిన్న ఎలా అన్నమాట ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను వీడియో. లోపలైతే చాలా ఖాళీగా ఉంటుంది అనుకున్నాం, కానీ మంగళవారం కదా చాలా జనాలు అయితే ఉన్నారనమాట. పండగ తర్వాత ఇదే కష్టం రావడం. చాలా జనాలు అయితే ఉన్నారు గాయస్. దర్శనం అంతా అయిపోయిందనమాట. బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రసాదాలు అయితే అమ్ముతూ ఉంటారు అనమాట. కొన్ని దేవుడి ఫోటోలు అలాగే కాస్తార్లు అన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ. అవి అయితే చూస్తున్నాం. మా బాబు గారు అయితే తీసుకున్నాం. తర్వాత భోజనం అయితే చేస్తున్నాం గాయస్. ఇక్కడైతే మనకు గుడి పక్కన గుడి దగ్గర అన్నప్రసన్నం అయితే చేస్తున్నారు అనమాట. ఫస్ట్ టైం నేనైతే పాడేరులోని భోజనం చేస్తున్నాను గుడి దగ్గర. ఫస్ట్ టైం తిన్నాను అనమాట. ఇప్పుడు మనకు వారానికి 2 సార్లు అట్ట పెడతారు. అది ఆదివారము, నెక్స్ట్ మంగళవారం అనుకుంటా. కానీ భోజనం చాలా బాగుంది గాయస్. ఫస్ట్ టైం తిన్నాను. జనాలు అయితే బాగా ఎక్కువ మంది అయితే వచ్చారు. తర్వాత వెళ్ళే ముందు ఇంకోసారి అయితే చూసుకుంటూ అయితే వెళ్ళిపోయామన్నమాట. భోజనం బాగుంది గాయస్. ఫస్ట్ టైం తిన్నాను నేను అక్కడ. తర్వాత వెళ్ళే ముందు దేవుణ్ణి అయితే చూసుకుంటూ ఒకసారి వెళ్ళిపోయామన్నమాట. బయటకు వస్తాం. వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. తర్వాత అయితే మా బాబు గారి బట్టలు తీద్దామనేసి అయితే షాప్కి అయితే వచ్చామన్నమాట. పాడే మోడర్న్ షాప్ అయిందని. ఈ వీడియో అయితే మా పాప తీసిందనమాట. ఇప్పుడు పిల్లలు గురుగుల్లా తయారవుతారు. ఇప్పుడు అందరు గూగుల్ పిల్లల్లా ఉన్నారు. ఇప్పుడు తను తీసిన వీడియో అనమాట ఇది. మేము షాపింగ్ చేస్తుంటే తన వీడియో తీసిందనమాట. ఆల్రెడీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. చాలా ఎక్కువ వర్షం పడ్డది. మరీ ఎక్కువ పడలేదు, అలానే మరీ తక్కువ పడలేదు, కానీ వర్షం అయితే పడింది. ఇక్కడైతే షాపింగ్ అయితే చేసుకుంటున్నాం మేము. చూసారా వీడియో అయితే ఎలా తీస్తుందో. మా బాబు గారితో పాటు మా కుసికి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట. బట్టలు అయితే పిల్లలు చాలా కాస్ట్లు అయితే ఉన్నాయి గాయస్. చూసారా బయట అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతుంది. పాడేరులో అయితే నిన్న పడింది అనమాట. మేము గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. షాప్లో అయితే ఉండిపోయాము. తర్వాత అలా అయితే బేకరీ షాప్కి అయితే వచ్చామన్నమాట. కేక్ అయితే పట్టుకెళ్దామని. మా కుసి ఎక్కడ కేక్ తినేస్తామని భయంతో ఉండేము, కానీ తినలేదు. తనకి ఎందుకంటే మలేరియా టైఫాయిడ్ ఉందన్నమాట, ఫీవర్. అందుకని అలాగైనా చిన్నపిల్ల కదా అనేసి తనకైతే చాక్లెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. అయినా సరే మా బాబు కేక్ తినిపించి దేశముద్ర సినిమాలాగా ఎవరు కోయ సరళ గారు లాగా అనమాట ఆవకాయ నాటు అనేసి చిన్నదైతే నాకేసింది. తర్వాత ఇప్పుడైతే మేము షాపింగ్ అయితే అయిపోయిన తర్వాత కేక్ తీసుకున్న తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. వర్షం రాదనుకున్నాం. బాగా ఉదయం అయితే చాలా ఎండగా ఉండేది. తర్వాత ఏమొచ్చి మబ్బేసింది, వర్షం కూడా పడింది. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది అనమాట. అప్పుడప్పుడు బైకులతో కూడా తిరగాలనేసి వచ్చామన్నమాట. తర్వాత ఇక్కడైతే చిన్నగా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట. ఎవరు లేరు అనుకుంటున్నారా? మా రిలేటివ్స్ పిల్లలందరూ ఉన్నారండి. కాకపోతే వాళ్ళు దూరంలో ఉన్నారు. పిలిచినా వస్తారు, కాకపోతే వాళ్ళు ఊర్లో కూడా లేదనమాట, బయటకు వెళ్ళిపోయారు. అందుకని ఎవరు లేరు. ఎవరన్నా లేకపోయినా కేక్ అయితే కట్ చేయించాలి కాబట్టి చేయించాము. ఇక్కడ మేము కొత్తగా ఇల్లులు కట్టుకుంటున్నాం కదా, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమంతగా లేదనమాట. చాలా దూరంగా ఒక్కొక్క ఇల్లు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మేము కట్టుకునే ఏరియాకి అయితే. అందుకే ఎవరు లేరు అనమాట. సరేలే, ఎవరు లేకపోయినా మేము పేరెంట్స్గా ఉన్నాం కాబట్టి కట్ చేయించామన్నమాట చిన్నగా అనమాట. అక్కడ బెలూన్స్ ఏమొచ్చి ఆ షాప్లోనే మర్చిపోయాము గైస్. మళ్ళీ వెళ్దామంటే వర్షం స్టార్ట్ అయిపోయింది. అందుకే ఉన్న దాంట్లోనే చేసాము. చాలా చిన్నగా చేసాము. ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ అలా లైట్గా డెకరేషన్ చేసుకొని పైన మనకు పైప్ లైట్స్ ఉంటాయి కదా, వేసి అయితే చిన్నగా అయితే సెలబ్రేషన్ చేసామన్నమాట. మేమే సెలబ్రేషన్ చేసేసుకున్నాం. మా కుసి అయితే తినకూడదు అనుకున్నారు, కానీ చిన్నదైతే టేస్ట్ మాత్రం చేసింది. కానీ మళ్ళీ ఫీవర్ వస్తుందేమని భయం వేసింది, కానీ రాలేదు. టానిక్ మళ్ళీ పట్టించాను. తర్వాత ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. అలా చిన్నగా పిక్స్ తీసుకొని ఆ రోజు అయితే బిర్యానీ చేసుకొని చికెన్ వండుకొని కేక్ కట్ చేసుకొని హ్యాపీగా తినేస్తాం. మా కుసి పాపం మాత్రం ఏమీ తినలేదు పాపం. తన కోసం అయితే చాక్లెట్స్ అయితే తీసుకున్నాం. కానీ తను తింటానని అయితే చిన్నగా ఫేస్ మారింది, కాకపోతే తినలేదు. నీకు ఫీవర్ కదా, మలేరియా టైఫాయిడ్ ఉంది అంటే తినలేదు. మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది అంటే దానికి భయం వేసి తినలేదు అనమాట. బాయ్ గాయస్, బాయ్. వీడియో నచ్చితే మాత్రం లైక్